ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్. చాలామందికి జాగ్రఫీ ఒక పెద్ద తలనొప్పి. ఎంత చదివినా మార్కులు రావడం లేదు. ఎందుకు? ఈ విశ్లేషణలో మనం కేవలం ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవడం కాకుండా అసలు ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తారో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ స్ట్రాటజీతో మన స్కోర్ని ఎలా పెంచుకోవాలో చూద్దాం. ఈ ఫీలింగ్ మనలో చాలామందికి అనుభవమే కదా. సిలబస్ మొత్తం కవర్ చేస్తాం, మ్యాప్లన్నీ బట్టి పట్టేస్తాం, కానీ పరీక్షలో ఒక్కటంటే ఒక ట్రిక్కీ క్వశ్చన్తో మన ప్రిపరేషన్ అంతా తలకిందులైపోతుంది. తప్పు ప్రశ్నలో లేదు, మనం ప్రిపేర్ అయ్యే విధానంలో ఉంది. దాన్నిప్పుడు సరిదిద్దుకుందాం. సరే, మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే మన దగ్గర ఒక పక్కా ప్లాన్ ఉంది. ఈ 5 స్టెప్స్ ఫాలో అయితే చాలు. మనం ఒక మామూలు అభ్యర్థి నుండి ఎగ్జామ్ టాక్టీషియన్గా, అంటే ఒక వ్యూహకర్తగా మారిపోతాం. ప్రశ్నల సరళిని అర్థం చేసుకుని వాటిని విడదీసి అత్యంత ముఖ్యమైన అంశాలపై దృష్టి పెడతాం. ఈ పద్ధతి మన ప్రిపరేషన్ను మరింత ఎఫెక్టివ్గా మారుస్తుంది. ఓకే, మన మొదటి అడుగు ఎగ్జామినర్ మైండ్ సెట్ని అర్థం చేసుకోవడం. పరీక్షలో విజయం సాధించాలంటే మనం సమాధానాల గురించి ఆలోచించే ముందు ప్రశ్నలు ఎలా పుడతాయో ఆలోచించాలి. అదే అసలైన సీక్రెట్ అన్నమాట. ఇది చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి, పరీక్ష అనేది మన నాలెడ్జిని మాత్రమే కాదు, మన ఎనలిటికల్ స్కిల్స్ని కూడా టెస్ట్ చేస్తుంది. వాళ్ళు ఏమి అడుగుతున్నారు అన్నదానికంటే ఎలా అడుగుతున్నారు అనే దానిపైనే ఎక్కువ ఫోకస్ పెడతారు. వాళ్ల ప్యాటర్న్ని పట్టుకోగలిగితే సగం విజయం మనదే. దీనికోసం మన దగ్గర ఒక పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ ఉంది. ఇదే మన విశ్లేషణకు గుండెకాయలాంటిది, ద క్వశ్చన్ మ్యాట్రిక్స్. పేరు కొంచెం టెక్నికల్గా అనిపించినా ఇది చాలా సింపుల్గాని చాలా పవర్ఫుల్ టూల్. ఏ జాగ్రఫీ ప్రశ్ననైనా ఇట్టే డీకోడ్ చేయడానికి ఇది మనకు హెల్ప్ చేస్తుంది. సరే, ఈ మ్యాట్రిక్స్ని చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇందులో 4 భాగాలున్నాయి. సింపుల్గా చూద్దాం. మొదటిది క్వాడ్రంట్ 1, సీక్వెన్షియల్ ట్రాప్స్, అంటే ఆర్డర్లో పెట్టమని అడిగే ప్రశ్నలు. పర్వతాలు ఎత్తు ప్రకారం, సరస్సులు పశ్చిమం నుంచి తూర్పుకి, ఇలా అన్నమాట. రెండోది క్వాడ్రంట్ 2, మ్యాచ్ ది ఫాలోయింగ్. ఒకవైపు నగరాలు, ఇంకోవైపు నదులిచ్చి జతపరచమంటారు. అంటే హ్యూమన్ జాగ్రఫీని, ఫిజికల్ జాగ్రఫీని లింక్ చేస్తున్నారన్నమాట. మూడోది క్వాడ్రంట్ 3, టెరిటోరియల్ ఎనామలీస్, అంటే వింతగా ఉండేవి. ఒక ప్రదేశం భౌగోళికంగా ఒకచోట ఉంటే రాజకీయంగా ఇంకో దేశం కంట్రోల్లో ఉంటుంది. ఇలాంటి వాటిపై ప్రశ్నలు. ఇక నాలుగోది క్వాడ్రంట్ 4, కాన్సెప్చువల్ ఫినామినా. ఇక్కడ బట్టి పట్టడం పనికిరాదు. ఎందుకు, ఎలా అనే ప్రశ్నలొస్తాయి. పర్వతాలు ఎలా ఏర్పడ్డాయి లాంటివి. ఓకే, థీరీ బానే ఉంది, కానీ ఇది నిజంగా పనిచేస్తుందా? ఇప్పుడు మనం పాత ప్రశ్నల్ని తీసుకుని ఈ మ్యాట్రిక్స్ని అప్లై చేసి చూద్దాం. అప్పుడు మీకే ఒక క్లారిటీ వస్తుంది. చూడండి, ఇదొక క్లాసిక్ సీక్వెన్షియల్ ట్రాప్. గ్రేట్ లేక్స్ గురించి అందరూ చదువుతారు, కానీ ప్రశ్న ఎలా అడుగుతారంటే వాటిని పశ్చిమం నుంచి తూర్పుకు అమర్చమంటారు, లేదా వాటి ఏరియా ప్రకారం పెద్దది నుంచి చిన్నదానిక అమర్చమంటారు. ఈ రెండూ ఒకటి కాదు. చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అయి మార్కులు పోగొట్టుకుంటారు. సో ప్రశ్నలో ఏ ఆర్డర్ అడిగారో జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు క్వాడ్రంట్ 2 కొద్దాం, మ్యాచింగ్. ఇది కేవలం గుర్తుపెట్టుకోవడం కాదు, ఒక కథలాగా అర్థం చేసుకోవాలి. ఈ గ్రేట్ లేక్స్ అంటే ఏంటి? అవి ఒకప్పుడు న్యాచురల్ హైవేస్ లాంటివి. సుపేరియర్ సరస్సు దగ్గర ఐరన్ ఓర్ దొరికేది. అందుకే దాని రవాణా కోసం డూలూత్ నగరం వెలిసింది. మిచిగన్ సరస్సు ఒడ్డున షికాగో ఒక పెద్ద ట్రేడింగ్ హబ్ అయింది. ఎందుకంటే సింపుల్, ఎక్కడ నీరుంటే అక్కడ వ్యాపారం, అక్కడే నగరం. ఈ కనెక్షన్ తెలిస్తే మ్యాచింగ్ చాలా ఈజీ. జలసంధులు, ఇది కూడా మ్యాచింగ్ కేటగిరీ కిందకే వస్తాయి. ఏ జలసంధి ఏ 2 సముద్రాలను కలుపుతుంది, ఏ 2 భూభాగాలను విడదీస్తుంది, ఇది చాలా ముఖ్యం. ఒక్క విషయం ఆలోచించండి, ప్రపంచంలో 90% వాణిజ్యం సముద్ర మార్గాల ద్వారానే జరుగుతుంది. మరి ఈ జలసంధులు ఆ మార్గాలకు ఎంట్రీ గేట్స్ లాంటివి. అందుకే ఎగ్జామినర్స్కివి చాలా ఇష్టమైన టాపిక్స్. సరే, ఇప్పుడు క్వాడ్రంట్ 3, టెరిటోరియల్ ఎనామలీస్. ఇది చాలా తెలివైన ట్రాప్. గ్రీన్లాండ్ మ్యాప్లో ఎక్కడ కనిపిస్తుంది? నార్త్ అమెరికా దగ్గర. కానీ అది ఏ దేశానికి చెందింది? యూరప్లోని డెన్మార్క్కి. అలాగే అలాస్కా, కెనడా పక్కనే ఉన్నా అది యుఎస్ఏలో ఒక స్టేట్. ఈ చిన్న చిన్న తేడాలే మన ర్యాంక్ను డిసైడ్ చేస్తాయి. వీటిని నోట్ చేసుకోవాలి. ఇక ఫైనల్ క్వాడ్రంట్, కాన్సెప్చువల్. ఇక్కడ ఏమిటి అనేదానికంటే ఎలా, ఎందుకు అనేదే ముఖ్యం. ఉదాహరణకి పర్వతాలు ఎలా ఏర్పడతాయి? చూడండి, అపలాచియన్ పర్వతాలు చాలా పాతవి. అవి టెక్టానిక్ ప్లేట్సు ఢీకొని ఏర్పడి ఇప్పుడు వయసైపోయి అరిగిపోయాయి. కానీ హిమాలయాలు, రాకీస్ లాంటివి యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. అవి ఇప్పటికీ ఎదుగుతూనే ఉన్నాయి.
సియరా నెవాడా లాంటివి బ్లాక్ మౌంటైన్స్. అవి భూమిలోని ఫాల్ట్స్ వల్ల పైకి లేచాయి. ఈ ప్రాసెస్ వెనుకున్న సైన్స్ అర్థం చేసుకోవాలి. ఇది కూడా ఒక మంచి కాన్సెప్ట్. కార్స్ట్ టోపోగ్రఫీ. ఇక్కడ లాజిక్ ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. సున్నపురాయి లాంటి సాఫ్ట్ రాక్స్ ఉన్న చోట భూగర్భ జలాలు ఆ రాక్ని కరిగించేస్తాయి. దానివల్ల భూమి లోపల ఖాజీలేర్పడతాయి. పైన ఉన్న నేల ఆ బరువుకి కుంగిపోయి పెద్ద పెద్ద గుంతలు అంటే సింక్ హోల్స్ ఏర్పడతాయి. మన దేశంలో మేఘాలయ, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటివి కనిపిస్తాయి. ఈ ప్రాసెస్ అర్థమైతే చాలు, ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పొచ్చు. సరే, ఇప్పుడిదాకా మనం 4 రకాల ప్రశ్నల్ని చూసాం. వాటి వెనుక ఉన్న లాజిక్ని డీకోడ్ చేశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ అనాలిసిస్ని ఉపయోగించి మన ప్రిపరేషన్ని ఎలా షార్ప్గా మార్చుకోవాలి, తక్కువ టైంలో ఎక్కువ మార్కులు ఎలా తెచ్చుకోవాలి? ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ విశ్లేషణలోకెల్లా అత్యంత ముఖ్యమైన స్లైడ్. దీన్ని ప్రిడిక్టర్ హీట్ మ్యాప్ అనొచ్చు. మన ప్రిపరేషన్కి ఇదొక బ్లూప్రింట్ లాంటిది. మన సమయాన్ని, శక్తిని ఎక్కడ ఫోకస్ చెయ్యాలో ఇది క్లియర్గా చూపిస్తుంది. జోన్ 1 గ్రేట్ లేక్ స్కోర్, సరస్సుల ఆర్డర్, నగరాలు. కనీసం 30% ప్రశ్నలు ఈ ఏరియా నుంచే టచ్ అవుతాయి. జోన్ 2 పర్వతాలు, పాత, కొత్త పర్వతాల మధ్య తేడాలు బాగా చదవండి. జోన్ 3 నార్థన్ అనామలీస్, గ్రీన్లాండ్ డెన్మార్క్, అలస్కా యుఎస్ఏ. ఈ జంటను మర్చిపోవద్దు, ఇది షోర్ షాట్ మార్క్. ఇక జోన్ 4 నదులు, జలసంధులు, ప్రపంచ వాణిజ్య మార్గాలపై దృష్టి పెట్టండి. ఈ 4 జోన్లపై గ్రిప్ తెచ్చుకుంటే మనం కాంపిటీషన్లో చాలా ముందుంటాం. ఓకే, ఇక చివరి దశకొచ్చేశాం. ఇది కేవలం ఇంకో టాపిక్ కాదు, మన ఆలోచన విధానంలో రావాల్సిన మార్పు. ఒక సాధారణ స్టూడెంట్లా కాకుండా ఒక ఎగ్జామ్ టాక్టీషియన్ అంటే ఒక వ్యూహకర్తలా ఎలా ఆలోచించాలి. ఫైనల్గా ఒక్కటే మాట, బట్టి విధానానికి గుడ్ బై చెప్పండి. అనాలిసిస్ చేయడం మొదలుపెట్టండి. క్వశ్చన్ పేపర్ చూసి షాక్ అవ్వడం కాదు, అవును నేనిలాంటి క్వశ్చన్ వస్తుందనే అనుకున్నాను అని కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వాలి. ఈ ఫ్రేమ్వర్క్ని కరెక్ట్గా ఉపయోగిస్తే మీరు పరీక్షను జయించడమే కాదు, దాన్ని శాసిస్తారు. ఈ వ్యూహాత్మక దృక్పథంతో మీ విజయం తథ్యం. ఆల్ ది బెస్ట్.